ఏరా బాయ్ ఎట్లుంటావు? సూపర్ అన్నాను బాబాయ్. నువ్వెలా ఉన్నావు? నాకేరా బ్రహ్మాండంగా ఉన్నానులే కానీ మొన్న మా మనోడు ఏదో చెప్పాడురా, శాండ్విచ్ గ్రీన్విచ్ అని. శాండ్ అంటే ఇసుకని తెలుసు ఇంగ్లీష్లో, మరి ఏంది ఇది శాండ్విచ్ అంటే? ఒరే ఒరే, శాండ్విచ్ అంటే ఇసుకతనం మట్టితోనే చేసేది కాదు బాబాయ్. రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో మనం నచ్చింది పెట్టుకుని తినడానే శాండ్విచ్ అంటారు. ఒరే ఒరే అట్నా, మరి నాకేం తెలుసు, నేనేదో ఇసుకతో చేసేది అనుకున్నా. సర్లే బాబాయ్, ఒకసారి మనం చరిత్రలో చూసామనుకో, దీన్ని మొట్టమొదట 1762లో ఇంగ్లాండ్ దేశంలో కనిపెట్టారంట బాబాయ్. శాండ్విచ్ని వాళ్ళైతే ఫస్ట్ రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో బీఫ్ అంటాం కదా, అదే మాంసాన్ని పెట్టుకొని తినేవాళ్ళంట. దాన్ని అయితే వాళ్ళు శాండ్విచ్ అనేవాళ్ళు. అలా కాలక్రమేణా మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే చికెన్, మనకు కావాల్సిన మీట్ ఏది కావాలంటే అది పెట్టుకొని తింటూ ఉన్నారు. దీన్ని చాలా రకాలుగా మార్చుకున్నారు మనకు కావాల్సిన విధంగా. అదేవిధంగా మన ఇండియాలో కూడా చాలా రకాలుగా చేస్తారు బాబాయ్. దీన్ని అయితే నేను నీకోసం నువ్వు అడిగావు కాబట్టి చాలా సింపుల్గా చూపిస్తాను. సేమ్ మనకి బయట తింటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇందులో అయితే నేను నార్మల్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి కొంచెం హెల్తీ అనమాట. సో అందుకని చెప్పి ఈ విధంగా చేశాను. ఎలా చేశానో మొత్తం క్లియర్గా చెప్పాను, చూసేసి ఓకేరా. ఓకే బాబాయ్, నేను ఇప్పుడైతే ఇక్కడ బేసిక్ శాండ్విచ్ చేస్తున్నాను. ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తున్నాను చూసుకో. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, టొమాటో, స్వీట్ కార్న్, బ్రౌన్ బ్రెడ్. ఇవన్నీ కాదు బాబాయ్, నీకు నచ్చినవి తీసుకోవచ్చు. దీంట్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏది కావాలంటే అది నీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే బేసిక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవే కాకుండా దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి బాబాయ్. ఇవన్నీ ఉన్నాయంటే 10-15 నిమిషాలు ఈజీగా చేసుకొని తినేసుకోవచ్చు. మెయిన్గా అయితే మనకి టొమాటో సాస్, అదేవిధంగా మయోనీస్ అంటారు కదా, అదనమాట. నేను ఇక్కడ శాండ్విచ్ స్ప్రెడ్ అని తీసుకున్నాను. మీరు నార్మల్ మయోనీస్ తీసుకున్నా బాగుంటుంది. అదేవిధంగా బటర్ తీసుకున్నాను అనమాట. నాకైతే అమూల్ బటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి తీసుకున్నాను, అదేమి ప్రమోషన్ కాదు. ఓకేనా, సరే. ఇప్పుడైతే ఫస్ట్ మనం బ్రెడ్ తీసుకొని దాని మీద మయోనీస్ కానీ శాండ్విచ్ స్ప్రెడ్ కానీ ఈ విధంగా లేయర్ లాగా పరుచుకోవాలి బాబాయ్. మొత్తం కూడా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఎక్కడ కూడా వదలకూడదు. మనం వదిలితే తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ రాదనమాట. శాండ్విచ్లో ఏంటంటే అన్ని లేయర్స్లో ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్ అన్నీ కలిసి ఒకే బయటలో తింటే అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి మొత్తం ఈ విధంగా చూపిస్తున్నాం కదా, మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా అంటించేసుకోవాలి. ఓకేనా, అది సంగతి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. ఎక్కడ కూడా గ్యాప్ వదలలేదు నేను. అది తర్వాత అయితే దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, బేసిక్ అనమాట. అందుకని చెప్పి ఆనియన్స్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఏంటంటే స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా టొమాటోస్ కూడా అన్నీ కూడా ఒకే షేప్లో ఉంటే చాలా బాగుంటుంది. మీకు వీలైనంత పలచగా చేసుకోండి. ఓకేనా, అది సంగతి. నెక్స్ట్ అయితే క్యాబేజ్ అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవాలనేది రూల్ ఏం లేదు. అదేవిధంగా క్యాప్సికమ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా వేసుకోవాలి. అలాగే దీనిపైన కొంచెం పెప్పర్ పౌడర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్నామంటే తినేటప్పుడు కొంచెం కారంగా ఉంటుంది. ఎక్కువ కావాలనుకునే వేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అనమాట. ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి, అదనమాట సంగతి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఇంకో బ్రెడ్ ముక్క ఉంది కదా, దాని మీద అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ యాడ్ చేసుకోవచ్చు మీరైతే ఇష్టం ఉంటే. కంప్లీట్లీ ఆప్షనల్, ఇవే వాడుకోవాలని లేదు. నేనైతే ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. ఇది కూడా వేసుకొని నీట్గా ఇందాక చెప్పాను కదా, అదే విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ కూడా గ్యాప్ వదలకూడదు అనమాట. అది మొత్తం స్ప్రెడ్ చేసారంటే తినేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో మనకి ప్రతి ఒక్కదాని టేస్ట్ కలిపి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా బాబాయ్, ఇది చిన్నపిల్లలకి ఇంట్లో అప్పటికప్పుడు చేసి తినిపించవచ్చు. దీంట్లో వాళ్ళు తినని వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసామంటే బ్రహ్మాండంగా తింటారు. అది సంగతి. ఇప్పుడు సాస్ తీసుకున్నాం కదా, బ్రెడ్ ముక్క, దాన్ని అయితే ఇప్పుడు దీని మీద పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసామంటే అతుక్కుపోతాయి కొంచెం. అంతే బాబాయ్, మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలాగే డైరెక్ట్గానే తినేసుకోవచ్చు, లేదంటే నేనైతే కొంచెం టోస్ట్ చేసుకుంటానండి. టోస్ట్ కానీ ఫ్రై కానీ అనొచ్చు మనం. నేనైతే కొంచెం బటర్ పూసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది బ్రెడ్కి. ఇప్పుడైతే మెత్తగా ఉంటుంది, నాకైతే ఇష్టం ఉండదు. చాలామంది అయితే యాడ్ చేసి అయితే కోసేసుకుంటారండి, ఆ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అవన్నీ కట్ చేసుకుంటారు ఈవెన్ షేప్లో వస్తాయని చెప్పేసి. నాకైతే అది కూడా ఇష్టమే, అందుకని చెప్పి ఇట్లాగే పెట్టేశాను. ఈ శాండ్విచ్లో నాకు నచ్చే విషయం ఏంటంటే బాబాయ్, మనకు టైం లేనప్పుడు, అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళే ముందర కానీ తొందరలో ఉంటాం కదా, అలాంటి టైంలో టిఫిన్ చేసే టైం ఉండదు. అప్పుడు అలాంటి టైంలో మనం ఇది అయితే ఒక 5 to 10 minutes లోపలే చేసుకొని హ్యాపీగా తినేసి కడుపు నిండా వెళ్ళిపోవచ్చు అనమాట.
బయట రెస్టారెంట్స్లో అదేవిధంగా కొన్ని కెఫేస్లో అయితే సేమ్ ఇవే బ్రెడ్ ముక్కల్ని వాళ్ళకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసి వందలు పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు బాబాయ్. సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిటీ మనం హ్యాపీగా చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి మనం డబ్బులు ఇచ్చేసి వేస్ట్ చేసుకోవడం, మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదేవిధంగా రుచి కూడా ఉండదన్నమాట. అదే ఈ విధంగా చేసుకున్నాం అంటే ఇంట్లోనే మనకి రుచికి తగ్గట్టుగా చేసుకోవచ్చు మనం. చూపిస్తున్నాను కదా, ఇప్పుడైతే బటర్ వేసుకుంటున్నాను నేనైతే. ఇది చపాతీ ప్యాన్ అండి ఇది. దీంట్లో అయితే కొంచెం బటర్ వేసుకున్నాను, ఒక 5 to 10 grams ఉంటుంది అనుకోండి. ఊరికే మరిగ్గా మీకు లెక్కలు చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఉండాలనుకుంటే అదనమాట. చూస్తున్నారు కదా, బటర్ మొత్తం కరిగిపోయింది. ఆ బటర్ కరిగిన తర్వాత ఈ విధంగా మొత్తం ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద ఇప్పుడు బటర్ మీద మనం అయితే ఇప్పుడు బ్రెడ్ వేస్తాం కదా, అందుకని చెప్పి బ్రెడ్ మొత్తానికి ఈవెన్గా అతుక్కోవాలని చెప్పేసి ఈ విధంగా స్ప్రెడ్ చేశాను. చూస్తున్నారు కదా, మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను నేను. పెట్టేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసారంటే ఈ విధంగా చూపిస్తున్నాం కదా, ఇట్లా ప్రెస్ చేసేసారంటే మీకైతే వెజిటేబుల్స్ మొత్తం కూడా బ్రెడ్తో పాటు కలిసిపోయి ఒక స్ట్రక్చర్ లాగా వస్తుంది అనమాట. అదే మీరు నార్మల్గా పెట్టేసారంటే విడివిడిగా ఉండి ఊడిపోతుంది. అందుకని చెప్పి నేను ఈ విధంగా ప్రెస్ చేసాను. ఈ విధంగా ఒక 1 to 2 minutes కానీ సన్న మంట మీద కాల్చుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక పక్క కాలిపోయింది. ఇప్పుడు రెండో వైపు తిప్పేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా కాల్ చేసుకున్నారంటే క్రిస్పీగా ఉంటుంది అవుటర్ లేయర్. నాకైతే క్రిస్పీగా ఇష్టం. మీకు మెత్తగా అలాగే తింటాను అనుకుంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు రెండో వైపు కూడా బటర్ వేసుకుంటున్నాను అనమాట. నేను మొదటి వైపు అయితే వేసుకున్నాను, ఇది రెండో వైపు వేసుకొని ఇది కూడా కరిగిపోయిన తర్వాత ఈ బ్రెడ్ ఏదైతే శాండ్విచ్ చేసుకున్నానో దాన్ని ఇప్పుడైతే దీని మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అండి, మనకి తినేటప్పుడు కూడా కొంచెం కురుం అంటూ ఉంటుంది. నార్మల్గా అట్లాగే తినేసామంటే మెత్తగా ఉంటుంది. నాకు ఎందుకు అట్లాగా నచ్చదు, అందుకని చెప్పి ఇట్లా చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే అట్లాగే తినేసేయచ్చు, అదే సంగతి. చూస్తున్నారు కదా, ఈవెన్గా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నామంటే మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలాగే తినేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకుని తినచ్చు మీరు, మీ ఇష్టం. అది కంప్లీట్లీ ఆప్షనల్, దీంట్లో రూల్స్ ఏం లేవు. ఓకేనా, అదే సంగతి. మొత్తానికి అయితే మన శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. నేను ఇంకో 2 కూడా చేసుకున్నాను కదా, అవి కూడా అయితే నేను ఇదే విధంగా చేసుకుంటున్నాను. మీరు కూడా హ్యాపీగా ఇదే విధంగా చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. పిల్లలకైతేనండి ఈ మధ్యకాలంలో మనం హ్యాపీగా ఇంట్లో చేసి పెడతాం కదా, పాతకాలపు వంటలు అవన్నీ చేసి పెడతా ఉంటే వాళ్ళు తినట్లేదు. ఎంతసేపటికి పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు అయ్యే కావాలంటా ఉన్నారు. ఏం చేస్తాం, చూస్తున్నారు కదా, మా బాబాయ్ మనోడు కూడా అట్లాగే అడుగుతున్నాడంట. అందుకని చెప్పి బయట ఎందుకు తినిపించడం అని చెప్పి ఇంట్లోనే చేపిస్తున్నాను నేను కూడా ఆల్మోస్ట్. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఇంట్లోనే, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు నచ్చిన క్వాలిటీ మనం వేసుకుంటూ ఉంటాం. హ్యాపీగా హెల్తీగా కూడా తినొచ్చు. అంటే దీంట్లో కంప్లీట్లీ హెల్తీ అని చెప్పలేను, దీంట్లో మైనస్ సాస్ అవి కూడా వెళ్ళాయి, అవి హెల్తీ అని చెప్పట్లేదు నేను. కానీ బయట కూడా వేస్తారు కదా, దాంతో చూసుకుంటే బెటరే కదా ఇది. అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా ఇంట్లోనే ప్రిఫర్ చేస్తానండి. మీరు కూడా తగినంత వరకు బయట తినకుండా ఇంట్లోనే చేసుకొని తినే విధంగా చూసుకోండి. దీనివల్ల మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కువ కాలం జీవించవచ్చు, అందరితో హ్యాపీగా ఉండొచ్చు. మనం బాగుంటేనే అందరం బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? అబ్బో ఏందిరో ఏదేదో సూక్తులు చెప్తున్నావు. ఏం లేదు బాబాయ్, అంటే మన వ్యూస్ వస్తున్నారు కదా, ఏదో మనకు కొంచెం ఆవేశం పట్టలేక. అబ్బో నీ ఆవేశం చాలే కానీ నాయనా, నాకైతే ముందు శాండ్విచ్ చేసి పెట్టు, మా మనవాడు వెయిటింగ్ కాడ. ఓరే అవునా బాబాయ్, చూసుకో, హ్యాపీగా చేసేస్తున్నాను నేనైతే. ఇంకో శాండ్విచ్ ఉందనమాట, ఇది చేసేసి ఇచ్చేస్తాను. హ్యాపీగా తినిపించేసే మీ మనవాడికి, బ్రహ్మాండంగా ఉందని చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు ఇంకో 2 చేయరా అని చెప్పి నా దగ్గరకు వస్తావు. అబ్బో ముందర చేసి ఆయన తర్వాత చెప్పుకుంది కానీ నీ పొగడతలు. సరే బాబాయ్ చేస్తున్నా ఆగు. హోటల్స్లో అయితేనండి ఎలా పడితే అలా చేస్తారు, కానీ ఇదైతే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇవనే కాదు, మీకు హ్యాపీగా ఏ కావాలంటేవి, చికెన్, మటన్, ప్రాన్స్ ఏమంటేవి, నాన్ వెజ్జా, వెజ్జా, ఫ్రూట్సా, మీకేం కావాలంటే వేసుకొని తినేసేయచ్చు అనమాట. అది సంగతి. మీ పిల్లలు ఏ విధమైన వంటలు తింటారో ఒకసారి కింద కమెంట్ చేసేయండి. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు కానీ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోస్ పెట్టడం కూడా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మీరు కూడా ఆ లైక్, షేర్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటాను. చూస్తున్నారు కదా, 3 అయితే చేసేసాను నేను ఇక్కడ. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేసేయండి, లేదంటే కట్ చేసుకుని తినేసేయండి. కటింగ్ కూడా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తున్నాను, చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక మధ్యలో మార్క్ వేసేసుకొని, పిజ్జా రోలర్ అంటే బెస్ట్, లేదంటే ఒక చాక్తో అయినా కోసేసుకోవచ్చు మీరు. ఈ విధంగా పిజ్జా రోలర్ తీసుకున్నానంటే ఈవెన్గా కట్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా వెజిటేబుల్స్ అవి మొత్తం
ఎలా పడితే అలా కట్ అవ్వకుండా నీట్గా కట్ అయ్యి సపరేట్ అవుతుంది, ట్రయాంగిల్ షేప్లో వస్తుందండి. లేదు మీరు స్క్వేర్ షేప్లో చేసుకుంటా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, అది సంగతి. చూస్తున్నారు కదా, దీంతో పిజ్జా స్లైసర్తో చేశాను నేనైతే, హ్యాపీగా వచ్చేసింది. అదేవిధంగా నా దగ్గర ఇంకో 2 ఉన్నాయి కదా, అవి కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి పిజ్జా స్లైసర్తో అయితే. అందుకని చెప్పి అట్లా చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్ అనే చేసుకోవాలని లేదు, మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. మనకి బయట అమ్మేది అయితే సేమ్ ఇదే విధంగా అమ్ముతారండి, అందుకని చెప్పి నేను ఈ విధంగా కట్ చేశాను. దీన్ని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈవెన్గా కట్ చేసుకున్నాను. పిజ్జా స్లైసర్ ఉండడం వల్ల నాకైతే ఈవెన్గా కట్ అయిందండి. చాక్తో అయితే అంత నీట్గా రాదు, అందుకని చెప్పి అలా చేశాను అనమాట. చూస్తున్నారు కదా, అచ్చం రెస్టారెంట్లో లేదంటే కెఫేస్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే టేస్ట్ వైజ్ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. బటర్ అనే కాదు, మీరు కావాలనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు, అదనమాట సంగతి. టోస్ట్ చేసుకోవడానికి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే టేస్ట్ అంతగా ఉండదు. ఏదైతే బటర్ గీతో వచ్చిన టేస్ట్ అయితే ఉందో ఆయిల్లో అయితే అంత ఉండదు అనమాట. సో ఈ విధంగా చేసుకొని మీరు కూడా తింటారనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఉంటే, లేదా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చదువుతాను. నేనైతే చదవను అనుకోండి, కామెంట్స్ చూసేసిన తర్వాత మీకు నచ్చిన విధంగా చేయడానికి కూడా నేను రెడీ అండి. అది సంగతి. చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో, నీట్గా ఉందండి, ఏకదమ్ నెంబర్ 1 వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, మధ్యలో ఆ సాస్ కూడా ఉంది. సాస్లో కొంచెం డిప్ చేసుకొని అదేవిధంగా మిగిలిన ఆనియన్స్ టొమాటోస్ని నంచుకొని తింటూ ఉంటే ఇంకా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఉంటా, బాయ్ బాయ్.